మధ్యంతర భృతిపై ఎట్టకేలకు ఉద్యోగ సంఘాల నేతలు నోరు విప్పారు. సీఎస్ను కలిసి ఐఆర్ ఇవ్వాలని కోరారు. 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయినా సంఘం నేతలపై అనేక అనుమానాలు ఉద్యోగుల్లో ఉన్నాయి. ఏదో తూతూ మంత్రంగా హడావిడి చేశారనే విమర్శలు ఉన్నాయి. మొన్నటి వరకు మౌనంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు విమర్శలను తప్పించుకోవడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. కలవడం కూడా తూతూ మంత్రంగానే తమ వంతు ప్రయత్నం చేశామని చెప్పుకునేందుకే అనే విమర్శలు ఉన్నాయి. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు కలిస్తే ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్నలు ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు ఉండవనే విషయం తెలిసి కూడా సీఎస్ను కలవడం వెనక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు సంఘం నేతలపై కోపంగా ఉన్నారనే విషయాన్ని గ్రహించారు. ఉద్యోగుల కోపం చల్లార్చే ప్రయత్నానికి నాంది పలికారు. సీఎస్ను కలిసేందుకు అపాయింట్మెంట్ లేకుండానే పెద్ద సంఖ్యలో ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయానికి వచ్చారు. ప్రధాన కార్యదర్శిని కలుస్తామంటూ ఆయన పేషీకి వెళ్లారు. సీఎస్తో ఐఆర్పై చర్చించేందుకు వెళ్తున్నామంటూ జిల్లా స్థాయి నేతలకు సమాచారమిచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో జిల్లా స్థాయి నేతలు హైదరాబాద్కు వచ్చారు. సీఎస్ను కలిసేందుకు ముందు అపాయింట్మెంట్ తీసుకోకుండా ఎందుకు వచ్చారని ఆయన పేషీ సిబ్బంది ప్రశ్నించినట్టు తెలిసింది. ఏదో విధంగా సీఎస్ను కలిసే అవకాశం ఇవ్వాలంటూ వేడుకున్నారని సమాచారం. అదే సమయంలో సీఎస్ కూడా సచివాలయం వరకు వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలను వెనక్కి పంపడం భావ్యం కాదని భావించి కొందరు ప్రతినిధులను సీఎస్ ఛాంబర్లోకి ఆహ్వానించారు. నిజానికి ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఐఆర్ ప్రకటన సీఎస్ ఒంటరిగా తీసుకునేది కాదని, రాజకీయ పరమైన నిర్ణయాన్ని సీఎం స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుందనే విషయం సంఘం నేతలకు తెలుసు. అయితే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తమపై కోపంతో రగిలిపోతున్నారని గ్రహించి దాన్ని పక్కదారి పట్టించేందుక లేక వారిని శాంతింప చేసేందుకు సీఎస్ను కలిశారా అనే అనుమానాలు ఉన్నాయి. సీఎస్ను కలిసి తరువాత ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మా డిమాండ్ పరిష్కరించాలంటూ డెడ్లైన్ విధించారు. నిజంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఐఆర్ ఇవ్వకపోతే సంఘాల నాయకులు అధికార పార్టీపై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.